ఈ బిడ్డలు ఇచ్చిన కానుకలు వికృపలు జ్ఞాపకం చేసుకొని వాటిని మీ సేవలో వాడుకొని ఈ బిడ్డల యొక్క ప్రతి అవసరాన్ని నామంలో తీర్చుకొని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన స్థితిలో సంతృప్తి కలిగి మీ కొరకు బ్రతకడానికి పరిచయం జరిగించడానికి మీలోనే అంతవరకు కొనసాగడానికి మీలోనే నిద్రించి అనుగ్రహించిన పరలోక రాజ్యాన్ని సమర్థించుకోవడానికి మీ కృపను అనుదేశంగా దయచి బలపరిచి అంతవరకు మమ్మల్ని మా కుటుంబాల్లో నడిపించండి. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ గురించి ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో వారికి ముట్టని బాగు చేయండి. ప్రతి బలహీనత నుంచి మీ నామములు విడుదల కలిగించేస్తున్నాము. కృపలో వారికి సహాయం దయచి అలాగే శరీర గ్రామాన్ని కృపలో నామం చేసుకుంటారు. తనని గొప్ప రక్షణ వాక్యంలో నడిపించుకొని వేడుకొచ్చుకుంటున్నాను. అలాగే మధ్యాహ్న కాల సమయంలో ప్రసన్న కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నిన్నటి దినం మరి నాయన వారు ప్రమాదానికి గురై గాయపడి హాస్పిటల్లో ఉండగా ఈ దయను మీ కనికరంలో వారి పట్ల మీరు చూపించుకొని ప్రార్థిస్తుంటున్నాం. చిన్న కుమారుడు కాలు ఫ్రాక్చర్ అయింది. అలాగే చేతికి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంది. దాదాపు ₹1,00,000 ఖర్చు అవ్వాల్సింది. ప్రభు ఆయన మీ కృపలో మీ దాసులకు కావాల్సిన ఆత్మపరమైన సహాయాన్ని మీరు దయచేసి ఆ చిన్న కుమారుడు యొక్క ఆపరేషన్ విషయంలో చేతి ఆపరేషన్ విషయంలో కూడా మీరు సహాయం దయచేసి ఆ కుమారుడు మీరే పుట్టి బాగు చేయబడి అనేకుల హృదయాల్లో మీ ప్రేమను కుమారింపచేసి ఆయన ఆత్మపరమైన సహాయాన్ని మీరు పంపించి ఆయన కష్టకాలంలో వచ్చి మీ దాసులు తన కుటుంబాన్ని మీరే విడిపించుకొని ఒక స్థానిక సంఘాన్ని కూడా మీరు బలపరుచుకుని జరిగిన సంఘటన బట్టి ఎవరు కూడా విశ్వాసంలో బలహీనలు కాకుండా మీ కృపలో సంఘాన్ని సేవకుని తన కుటుంబాన్ని మీరు బలపరుచుకుని అన్ని జనుల ఎదుట మీ దాసుని సంఘాన్ని మీ మార్పు కోసం నిలబెట్టి బలపరిచి వాడుకుంటే ప్రార్థిస్తుంటున్నాను. అన్ని జనుల యొక్క హీనకరమైన మాటల నుంచి సంఘాన్ని మీ దాసులు తన కుటుంబాన్ని కాపాడమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభువా, మీ అనుమతి లేనిది మా జీవితంలో ఏది జరగదన్నావు. మీరు ఏది మా జీవితంలోనికి అనుమతించినది మా మేలు కొరకు అన్నావు. తండ్రి, మీ ప్రేమ నమ్మదగింది, మీ కృప నమ్మదగింది. ప్రభు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన వాడు మా మేలు కోరే దేవుడు నిమిత్తం దాసుని జీవితంలో ఆ శ్రమకు మీరు అనుమతించారు. మాకైతే తెలియదు కానీ ప్రభు, ఆ శ్రమంలో మీ దాసునికి మీరు తోడుగా ఉండి తన కుటుంబానికి మీరు తోడుగా ఉండి అన్ని విషయాల్లో బలపరిచి ఆదరించి లేవనెత్తి మీ మేలు కోసం వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ చిన్న కుమారుని గాయపరస్తం చేత తాకి తన కాలిని తన చేతిని మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. కష్టకాలంలో ఈ వాక్యం ద్వారా వారు దర్శించండి ప్రభు, వారితో మాట్లాడండి ప్రభు, వారిని ఆదరించండి, బలపరచండి. మహిమ కోసం నిలబెట్టి వాడుకొని మరి కృప చూపించమని వేడుకొచ్చుంటున్నాను. తండ్రి, సహాయం దయచేయండి. అలాగే కూడా స్థానిక బిడ్డలందరినీ కూడా కృపలో జ్ఞాపకం చేయండి. మంచి ఆరోగ్య ఆయుష్ వారికి దయచేయండి. ఇప్పుడు వారి బలపరచండి. మేము కోసం మారుకోండి దేవ. మా కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారు ఉంటారు. ఇప్పుడు వారి దర్శించిన రక్షణ కనిపించండి. వారు అమ్మడం కాపాలని మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటుంది. అయ్యా, వారిని ముట్టి బాగు చేయండి. మీ చిత్తమైన వారిని బలపరిచి మీ సన్నిధికి నడిపించమని వేడుకుంటున్నాను. అలాగే సాయపడు అలాగే లక్ష్యంలో మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు, విజయకర్ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మలేషియా బాబు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఆయుష్గా దయచి మీ కృపలో వారిని బలపరచండి దేవ. అంతవరకు మీరు వారిని స్థిరపరిచి నడిపించుకొని మీ మహిమ కోసం, ఈ సంఘ క్షేమాభివృద్ధి కోసం ఆయన ఈ సువార్త సేవలో సంఘ పరిచర్యలో వారి వారి కుటుంబాలు బలపరిచి వాడుకోవడం ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. మధ్యత కావాల్సిన ప్రభావం మరొకసారి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తూ మీ కృపలను ప్రార్థించడానికి కూడా విన్నందుకు మా ప్రార్థనకు జవాబులు దయచేసినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ
యేసుక్రీస్తు సర్వశక్తుల నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చివరిగా ఆశీర్వాద ప్రార్థన. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, ఆదరణకర్తగా ఈ లోకముకు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధితో సహాయం నడిపించారు. కడవరికి లోక విశ్వాసయాత్రలు మనకు, మన కుటుంబాలకు, స్థానిక సంఘ బిడ్డలందరికీ వారి కుటుంబాలకు, సార్వత్రిక సంఘంలో ఆయన సేవ జరిగిస్తున్నటువంటి దాసులకు, మరి కుటుంబాలకు, మరి ముఖ్యంగా నిన్నటి దిన ప్రమాదానికి గురి హాస్పిటల్ అయినటువంటి ప్రసవ కుటుంబానికి అలా తోడు బలపరచంత వరకు ఆయన మహిమలో నడిపించుకున్నాక. ఆమె అందరి పదనాలు దేవుడి పనులు దీవించుకున్నాక.